పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్. సే నో టు డ్రగ్స్ నినాదంతో అచ్యుతపురం నుండి కోర్టు కోడలి వరకు భారీ అభ్యుదయ సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే ఎంజీఆర్ గారి పిలుపు. డ్రగ్స్ వ్యక్తిని కాదు, సమాజాన్ని నాశనం చేస్తాయి. ఎమ్మెల్యే ఎంజీఆర్. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరాపేట నుండి ఇచ్చాపురం వరకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అభివృద్ధి సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. జీవితం చాలా విలువైనది, డ్రగ్స్ బారిన పడకండి, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో సాగిన కార్యక్రమాల విద్యార్థులు, యువత, పోలీసు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రాల అచ్యుతపురం నుండి స్థానిక కోర్టు కోడలి వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యుల గౌరవశ్రీ మామిడి గోవిందరావు ఎంజీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని మరియు సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత, విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, ప్రజలు ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డీఎస్పీ గారు ఎల్ లక్ష్మణరావు, పాతపట్నం కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మరియు పాతపట్నం కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఏ నెంబర్ ఫోన్ చేస్తారు? చెప్పింది కదా పోనీ, వెరీ గుడ్. ఏ నెంబర్ ఫోన్ చేస్తారు? వద్దు బ్రో, వద్దు బ్రో. అది వెనుకోరు కుర్రాలు. అబ్బాయి మీరు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎంత దోషంగా గుర్తుందా? ఈ కార్యక్రమం సమాజ సేవ చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సమాజంగా ఈ సమాజం తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలీసులు సహకరిస్తారని కోరుతున్నాం. Battery low.